హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ సాధించిన సినిమాలేవో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యధికంగా టీఆర్పీ రేటింగ్స్ వచ్చిన సినిమాల్లో ముందుగా ఉండేది అల్లు అర్జున్ గారి అలా వైకుంఠపురం సినిమా అన్నమాట. చాలా చాలా ఎక్కువ మంది చూసారనమాట. అండ్ 29.60 టీఆర్పీ రేటింగ్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఎంతమందికి కనెక్ట్ అయిందో. అండ్ చాలా కోట్ల మంది అయితే చూసారనమాట. ఆ టీఆర్పీ రేటింగ్స్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మహేష్ బాబు గారి సరిలేరు నీకెవ్వరు సినిమా అనమాట. ఇది కూడా చాలా గట్టిగా కొట్టింది. 23.60 టీఆర్పీ రేటింగ్స్ అయితే దక్కించుకుంది. అండ్ బాబు గారికి రికార్డ్స్ ఏమన్నా కొత్త, ఎక్కడున్న రికార్డ్స్ అయితే తన సినిమాలకి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ప్రతి సినిమాకి అది ఫ్లాప్ సినిమా అయినా పర్లేదు, అందులో కూడా రికార్డ్స్ అయితే మోగిస్తారనమాట బాబు గారు. నిజంగా బాబు గారు మాత్రం రికార్డ్స్లో తన పేరైతే రాసుకోవచ్చు అనమాట. సో కొత్త కొత్త రికార్డులను అయితే క్రియేట్ చేస్తారనమాట, అందులో మాత్రం నో డౌట్. అండ్ సరేలేరు నీకెవరు ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. సో మంచి ఫిలింగా చెప్పుకోవచ్చు. సో అది కూడా చాలామందే చూశారు. ఆ టైంలో ఎక్కువ మంది చూసేవాళ్ళు అనమాట టెలివిజన్లో వచ్చినప్పుడు. అండ్ నాకు షాకింగ్గా ఏదనిపించిందంటే, ఇప్పుడు సలార్ సినిమా ఉంది, కల్కి సినిమా ఉంది, అండ్ పుష్ప 2 కూడా ఉంది. ఆ సినిమాలకు కూడా ఇంత రేటింగ్ రాలేదు. సో నిజంగా ఈ టైంలో చాలామంది ఓటీటీలకి అలవాటు పడిపోయారు కదా. సో అందుకనే టీవీలో వచ్చినప్పుడు ఎక్కువ మంది చూడలేదనే చెప్పాలి. సో అందుకే ఈ సినిమాలు అయితే ఉన్నాయి టాప్ 2 ప్లేస్లో. సో అదనమాట. అండ్ జనాలు కూడా టీవీల్లో వస్తున్నప్పుడు చూడట్లే, ఎందుకంటే అందరూ ఫస్ట్ డేకి వెళ్ళిపోతున్నారు కదా థియేటర్స్లోకి. అండ్ వెళ్ళని వాళ్ళేమో ఓటీటీల్లో చూస్తున్నారు. సో అదే ప్రాబ్లం అనమాట. మంచి మంచి సినిమాలకి రాలేదు, ఎందుకంటే సలార్ మంచి సినిమానే. అండ్ పుష్ప 2 అస్సలు తగ్గేదేలే అన్న యాటిట్యూడ్తో నడిచింది. అండ్ అల్లు అర్జున్ గారు నిజంగా మంచి టాలెంటెడ్ యాక్టర్ అనే చెప్పాలి. అండ్ క్రికెట్లో కానీ ఫుట్బాల్ గేమ్లో కానీ ప్రతి దాంట్లో సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నారనమాట. అస్సలు తగ్గేదేలే అన్న యాటిట్యూడ్తో చేస్తున్నారు సెలబ్రేషన్స్ మాత్రం. ఇప్పుడు క్రికెట్లో వికెట్ పడ్డ బౌలర్ మాత్రం తగ్గేదేలా అంటున్నారు. క్రికెట్లో సెంచరీ చేసినా కూడా అస్సలు తగ్గేదేలా అంటున్నారు. నితీష్ కుమార్ రెడ్డి చేశాడు కదా. సో అదనమాట. సో వీటికి వచ్చుంటే బాగుండు అనిపించింది నాకైతే. సో నిజంగా పుష్ప 2కి వచ్చుంటే బాగుండేది, ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉందన్నమాట. కంటెంట్ ఈస్ కింగ్ అని మనం మాట్లాడుకుంటాము. సో పుష్ప 2కి వచ్చుంటే బాగుండేది. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మన ప్రభాస్, ది బాస్ ఆఫ్ టాలీవుడ్ అనే చెప్పాలి. అండ్ ప్రభాస్ గారి సినిమాకి 22 టీఆర్పీ రేటింగ్స్ అయితే వచ్చినాయి. ఆ సినిమా ఏదో మీకు అందరికీ తెలుసు కదా. ప్రభాస్ గారు ఒక ఊపిన సినిమా అదే బాహుబలి. నిజంగా బాహుబలి సినిమా మాత్రం చాలా గొప్ప సినిమా. అండ్ ప్రభాస్ గారి రాజసం ఏంటో చూపించారు. అచ్చం రాజులాగే ఉంటారనే చెప్పాలి. అండ్ ఆ కటౌట్కి తగ్గ సినిమా అయితే పడ్డది కరెక్ట్ టైంలో. అండ్ అది టీవీలో కూడా వచ్చింది. సో విధ్వంసం అయితే సృష్టించిందనే చెప్పాలి. సో దానికైతే 22 టీఆర్పీ రేటింగ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా రామ్ చరణ్ గారు కలిసి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా అయితే అది కూడా చాలా గట్టిగా టీఆర్పీ రేటింగ్స్ అయితే సాధించిందనే చెప్పాలి. 19.60 టీఆర్పీ రేటింగ్స్ అయితే వచ్చాయన్నమాట. త్రిబుల్ ఆర్ మా టీవీలో రిలీజ్ అయింది కదా. సో ఈ సినిమా కూడా చాలా గొప్ప సినిమా. అండ్ రాజమౌళి గారు చాలా మంచిగా తీశారు. అండ్ ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది నాటు నాటు సాంగ్కి. అండ్ చాలా గొప్ప విషయం అండ్ ప్రౌడ్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ బట్ ఈ సినిమా విషయంలో నాకు అంతగా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనే చెప్పాలి, ఎందుకంటే 19.60 రావాల్సిన సినిమా కాదనమాట. అది చాలా గొప్ప సినిమా, దానికి ఇంకా ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ వచ్చుంటే బాగుండేది. సో ఇదనమాట మన టాలీవుడ్ స్టార్స్ సాధించిన గొప్ప సినిమాల యొక్క టీఆర్పీ రేటింగ్స్. సో ఇదనమాట. సో మరి మీకు ఏ సినిమా నచ్చింది, ఏ సినిమాకి రేటింగ్స్ బాగా వచ్చుంటే బాగుండు అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.